ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే, వ్యవస్థలు చూసుకుంటే భయం గుప్పెట్లో నడుస్తున్నాయా, లేదు వేరే వాళ్ళ కబంధ హస్తాల్లో నడుస్తున్నాయా? అసలు ఏం జరుగుతుంది సార్? ప్రశ్నలోనే ఒక డిఫరెంట్ క్రిటికాలిటీ ఉందండి. భయం గుప్పెట్లో రాజకీయాల, లేదా ఒకళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుని రాజకీయ ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా కొట్టేసినారు కనబడు. ఇప్పుడు భయం అంటే నేను ఎలా అనుకుంటున్నానంటే, ఇప్పుడు దానికి పోసానికి ఇష్టం మరలి ఏదో పేలేడు, అక్కడ ఎత్తి లోపటయ్యారు. అయితే వల్లభనేని వంశీ అసెంబ్లీలో ఏదో పేలేడు, ఎత్తి లోపటయ్యారు. కాకుండా ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం అడాప్ట్ చేసి ఎలాగోలా జైల్లో పెట్టి సాటిస్ఫాక్షన్ పొందుతూ మాకు భయం లేదు అని చెప్పడం ఒకటి కనపడుతుంది. అలాగే పేరుంది అనే విషయంలో రేషన్లో ఒకరు ఇవి అవి ఊరికి అడవాటు చేసి లాస్ట్కి ఏమి లేకుండా స్టేర్ మీద ఉన్నారని ఏదేదో మొత్తాన్ని కబుర్లు చెప్పుకుంటా కాలక్షేపం కార్యక్రమాలు తప్ప మళ్ళీ ఇండైరెక్ట్గా ఎలాగోలా ప్రయత్నిద్దాం అంటే ఇది కాకపోతే ఇది పైపచ్చు వాళ్ళు అక్కడేమో రెండో లిస్టులో అందరూ ఆడవాళ్ళు ఉంటారు, డిబేట్లు పెట్టి అంటే రోజా అండ్ రజనమ్మ ఇలాంటి వాళ్ళని పెట్టి మూడో లాస్ట్ లిస్ట్ లో మళ్ళీ పేరుని అని నెక్స్ట్ కొడాలని అని వీళ్ళు మర్చిపోకూడదు ఒకటి ఆవ్యాసంలో అన్నట్టుగా ఎందుకు మాకు ఈ నటన ఎత్తి కూర్చోబెడతారు. ఇన్వెటబుల్ వంశీ గారు బెయిల్ ఎవరు 150 రోజులు, నందిగం సురేష్కి వచ్చినట్టు 150 రోజులు, లేకపోతే పోసానిలాగా మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కేసులు పెట్టి 30 పెట్టి లాస్ట్కి ఏడ్చుకుంటూ ముక్కుకుంటూ మూలుక్కుంటూ లాస్ట్కి బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. దిస్ ఈస్ ఇన్వెటబుల్ సిచ్యువేషన్ ఫర్ పీపుల్ అరౌండ్ అన్నది ఒక ఇండికేషన్ ఇవ్వాలి. అలా ఇండికేషన్ ఇస్తే ఏమవుతుంది, ఎటు అటు ఉంటుంది అంతే కదా. ఇందులో ఇక్కడ ఎవడు జడిసిపోయి సచ్చింది ఏం లేదు, కానీ ఎవరి వల్ల భయపడుతున్నారు అన్న దగ్గర స్ట్రైట్ లైన్ మెథడ్ కాకుండా ఇండైరెక్ట్ గా ఇంకేదంటే ఇలా చూపించుకుంటూ కాలక్షేపం చేయడం ఒకటి. రెండోది డిస్క్రిప్షన్స్ చేతిలో లేకుండా, ఇప్పుడు డిస్క్రిప్షన్స్ ఉన్నాయనుకోండి, హోంమంత్రి లేదంటే ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్ లేదంటే రెవెన్యూ మినిస్టర్ పటాపట డిసిషన్ తీసుకుని ముందుకెళ్ళడం ఉంటుంది. లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ విషయంలో తోలు చిరిగిపోతుంది. ఏంటంటే రోజుకి 50-70 కేసులు ఆడపిల్లల మీద అట్రాసిటీస్ కానీ లేదంటే వాళ్ళ మానభంగాలు కానీ ఇవన్నీ అగ్రిగేట్ నడుస్తున్నాయి. ఇవి సర్వసాధారణం అయిపోయినప్పుడు డిస్కషన్స్ లేవని అర్థం అవుతుంది. ఈ రెండింటి మధ్యలో సతమతం అవుతూ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తున్నాం అని బొబ్బని కబుర్లు చెప్పుకుంటూ కాల్సారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పేరు పెడదాం అనుకుంటాం, దిగిన ఎయిర్పోర్ట్లో బయట పేరు ఏంటి ఉందో అక్కడ తెలియకుండా పోతాం. అంతేగా నెల్లూరు జిల్లాకి వెళ్ళారు, అక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు అని మళ్ళీ ఒకసారి రిక్రియేట్ చేసి చెప్తాం మేము చేసాం మేమే అని. ఇక్కడికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు మేమే చేస్తున్నాం అని. ఏంటిది జరిగిన వెళ్ళి చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ తనిఖీల పరమైన స్టోరీ లేదు. ఇవన్నీ దాటవేత ధోరణులకి నిదర్శనాలే కదా. ఫైనాన్షియల్ ఎబిలిటీస్ డిబేట్లు పెట్టేయడం రోజు ఏది రాష్ట్రం అప్పులని బడ్జెట్ నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉంటాను, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కానీ ఆర్బీఐ డేటా కానీ లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు, ఒక కేంద్ర ఆర్థిక మంత్రి స్టేట్ ఆర్థిక మంత్రి మాట్లాడిన మాటలు ఎవరికైనా అథెంటికేషన్ ఉంటాయి. ఇవి కాదని చెప్పి డిబేట్లు పెట్టి ఇంకా కొన్ని ఛానళ్ళు ఏమో మరీ పైసాయికండి ఆ బోరగడ్డ అనిల్ గడ్డి నెక్స్ట్ ఈ పోసాని మాట్లాడిన మాటలు వీటి మీదే కంటిన్యూగా డిబేట్లు పెట్టుకుని కొన్ని ఛానల్ కలిసి సభలు చూసుకుంటాం. ఇవి రాజ్యంతో గమనిస్తాయి. ఇందులో రాష్ట్రం ఏడకెళ్తాం. ఈ సంక్షేమ పథకాలు అందించలేని నిస్సహాయ స్థితి ప్రతి నిమిషం వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు ఇర్రెగ్యులర్గా ఫైనాన్షియల్ డీవియేషన్స్ జరుగుతున్నప్పుడు ఇర్రెగ్యులరిటీస్ ఎలా అప్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి జీతాలు కూడా సక్రమమైన టైంలో ఇవ్వలేని నిస్సహాయ స్థితి ప్రతిసారి కనబడుతుంది. ఏమంటే పెన్షన్ ఒకటే 4,000 ఇస్తూ కనబడుతుంది తప్ప ఇంకేం కనబడుతుంది మన దగ్గర. ప్రశ్నగానే వెళ్తున్నప్పుడు భయం గుప్పెట్లో ఉందా లేదంటే దాటవేత ధోరణికి ఎవరికి అబంధ హస్తాల్లో చిక్కున్న ప్రభుత్వంగా దీని అభివర్ణించిన ఫస్ట్. దానికి తోడు ప్రతిదీ మీడియా ట్రయల్. ఈ మీడియా ట్రయల్తో పైపచ్చి కూర్చున్న డిబేట్లో వాళ్ళని మీరు గమనించరా, అధికారం మీదే కదండి, మీరేంటి ఎలా ఉన్నారు. ఇప్పుడు నిజంగా నేను నిన్న ఒక డిబేట్లో ఒక విషయం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. పోలీస్ వ్యవస్థ కూడా ఈ బెట్టింగ్ యాప్ల మీద వాళ్ళు పిలిచి ఆ విధంగా ప్రశ్నిస్తారు లేదో కానీ బుద్ధిగానం లేదా కడుపు గానం తింటున్నావా నువ్వు కూడా అలాగే చేసేస్తావా అని చూస్తుంటే వీళ్ళు ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నట్టుగా చూస్తూ ఒక ప్రొవకేషన్కి లీడ్ చేస్తూ వీళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి చేసేద్దాం. స్థానికంగా మీరు గమనిస్తే జనసేనకి నేను అచ్చెన్నాయుడు గారికి కూడా జనసేన కార్యకర్తలు గౌరవ చేస్తే కూటమిలో మేము ముగ్గురు లేకుండా అవుతుందా చెప్పండి అని ఆ ఫ్రిక్షన్ కనబడుతుంది. తిరువురికి వచ్చేసరికల్లా ఓ పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకా పార్టీ ఆఫీసే లేదు నిలదొక్కుకోవడానికి. ఇండైరెక్ట్గా ఇప్పుడు ఏమైనా బ్లేమ్ చేస్తారంటే అతన్ని సస్పెండ్ చేసేసారు. ఏది కొలిగిపూడి వల్ల నాకు ప్రాబ్లం ఉంది ప్రాణహాని ఉందని ఒక వీడియో చేసిన పాపానికి డిసిప్లిన్ రియాక్షన్ కింద పిలిచి సస్పెండ్ చేసేసారు. జనసేన
జనసేనలో పార్టీలో వాళ్ళు అధిష్టానం ఎలా ఉంది అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడం తప్ప ఇక్కడ కనపట్లేదు లోకేష్ గారికి. ఆ ప్రస్థానంలో కింద స్థాయిలో వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణలకి అడ్రస్ చేయట్లేదు లేకపోతే డిసిప్లిన్ రియాక్షన్స్. సార్ భయం ఎవరి వల్ల ఎవరితో పడుతున్నారు? ఇవన్నిటినీ దాటబయట చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా మాకు ఇదేం లేదని చెప్పి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అలా కంటిన్యూస్గా ప్రస్తావించుకుంటూనే కాలక్షేమం చేస్తున్నారు. మీరు గమనించరా? ఇప్పుడు ఈ రోజు 10 నెలల మీ కంటిన్యూషన్లో ఏం చేశారో అవి చెప్పుకుని ముందుకు వెళ్ళకండి. అంతసేపు ఇంకా ఆ వ్యాసంలో జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ మీడియాలో ఇది లేకుండా ఈ బెట్టింగ్ యాప్ల విషయంలో అక్కడ చర్చనీయ అవసరం. ఇప్పుడు ఈ శ్యామల అనే అమ్మాయి అధికారి పెట్టింది ఎగ్జాంపుల్. ఈ ఎప్పుడు చేసి తగలడింది? ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం చేసింది, 2 ఏళ్ళ క్రితం చేసింది. పార్టీకి దానికి సంబంధం ఉంటుంది. రోజు క్లాస్ చేయదు, ఏమంటారు మెటిక్యులస్ చెక్ చేసుకుని ఒకటి రాడు కదా. దట్ ఈస్ దేర్ హెడేక్ అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదా. అప్పటిదాకా నాకు తెలిసి పార్టీ కార్యక్రమాలు రాను. కానీ ఇక్కడ యాజ్ ఇఫ్ అన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి ఇంత జరుగుతున్నప్పుడు ఆడెవడో 80 లక్షలు అప్పు చేసేటట్టు ఆడి స్థాయికి ఎవడో మన నీలటోడు రూపాయి 2 లక్షలు ఏమంటారు సస్తనం మార్కెట్లో 80 లక్షలు అప్పు చేసి చచ్చేటట్టు బాలకృష్ణ గారి ఏదో యాప్ చూసి ప్రమోషన్లో. మరి ఇక్కడ ఈ డిస్పారిటీ ఎందుకు కనబడుతుంది? ఉదాహరణ బాలకృష్ణ గారికి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. అంతే కదా. ఎందుకు ఇవ్వరు? రానాలుగా అట్టకని తీసుకొచ్చేసారు, తిరుమేటలు పటపట ఇచ్చేసారు నోటీసులు. ఇప్పుడు బాలకృష్ణ గారికి వచ్చి అక్కడ ఎందుకు మళ్ళీ సంయమనం, చిత్తశుద్ధి, రామారావు గారు అబ్బాయి ఇలాంటివన్నీ డిస్కషన్స్ ఎందుకు వస్తున్నాయి? When it is a betting app, it's a matter of fact. You have to take a call for everybody in the same way. అంతే కదా. ఇది మళ్ళీ చర్చనీయాంశాలు అవుతున్న శ్యామల ఈ చిన్న చొప్పరిగాలు అందరి మీద విపరీతంగా చర్చ పిలిచి మాట్లాడమను. ఒక ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్న స్థాయి అయింది, చిన్న చితక స్థాయి కదండి. హిందూపూర్ నుంచి 3rd time కన్సాక్యూటివ్గా బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ చైర్లో ఉన్న మనిషి కూడా ఆ బెట్టింగ్ యాప్ దాంట్లో ప్రభావితమైన వాళ్ళు ఎంతమంది లేరు? అంతే కదా. అలాంటి వాళ్ళు చెప్తే ఇంకా ఎక్కువ ప్రభావం అవుతారు కదా. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు చేయవలసిన బాధ్యత రాహిత్యమైన చర్యల మీద కూడా ప్రశ్నించబడుతుంటే వాళ్ళు ప్రశ్నించుకుంటే తప్పించుకుంటూ ఆల్టర్నేటివ్ చిన్న చితక బుడంకాయ యాక్టర్లందరినీ ప్రశ్నించుకుంటే ఎలా చెప్పండి? కేసులు పెడుతున్నప్పుడు కూడా సార్ డైరెక్ట్ గా ఎవరి మీద ఎవరికి ఎటువంటి కేసులు ఉన్నాయో వాళ్ళ మీద ఆ కేసులు పెట్టకుండా ఎవరితోనో ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతిని అని చెప్పి వాళ్ళతో ఒక ఎఫ్ఐఆర్ పెట్టించి ఆ ఎఫ్ఐఆర్ తో ఇమీడియట్ గా తీసుకెళ్లి 48 hours లో అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఎర్లీ మార్నింగ్ లేదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి లేపుకెళ్ళిపోవడం, ఈ ఏవో జరగరాని నేరాలు ఘోరాలు ఏవో జరిగిపోయినాయి అన్న అంత రీతిలో చేస్తున్నారు. కానీ చెప్పేది మాత్రం పలానా రోజు ఇలా మాట్లాడారు, పలానా రోజు ఇలా మాట్లాడారు, అందుకే అరెస్ట్ చేశారు. మరి ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్ లో ఏమైనా చెప్తారంటే అది చెప్పే ధైర్యం లేదు. మళ్ళీ మీకు నేను చెప్తుంది అదే, పోసాని గారి కేసులో ఆ నంది అవార్డుల మీద మాట్లాడింది అనేది కేసు పెట్టారు. ఎస్ సార్. స్టేషన్ బయట బెయిల్ వచ్చినాక బయట నుంచి పీటీ వారిని తీసుకొచ్చి ఎత్తుకొచ్చాను అని మనోభావాల కేసు. ఇది గమనించుకున్నాడు ప్రజల్ని. అవును. రెండోది ఇది అదే చెప్తున్నాను, డైరెక్ట్ ఆఫ్ చేసి డైరెక్ట్ విషయంలో 1-to-1 అడ్రస్ చేయమనండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కార్యాలయం మీద దాడి అన్నది హెడ్డింగ్లు మాకు ఇక్కడ బ్రేకింగ్ న్యూస్. లోపల అలా బోలు ఆకున్నాడు, అలా కొట్టాడు, అలా తట్టిన కూడా దిక్కుమల కేసులతో లోపలెట్టాడు. దేనికి ఏమని చర్చించాలి? ఎవరైనా మాట్లాడాలి. అంతే కదా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి వీళ్ళందరినీ ఈ కేసుల మీద పెట్టారని వాదించే వాళ్ళందరూ కూడా అసలు ఏ కేసుల మీద పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా ఎవరు చూసుకోరు సార్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోరా? వాళ్ళకి మీకు అదే చెప్తున్నారు, స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళ ఒక ఛానల్లో వాడు ఎప్పుడే ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి చదువుకుని వచ్చాడు, టీవీ డిబేట్లు చూసుకుని వచ్చాడు తెలుగుదేశం ప్రతినిధి. ఇంకా గుడ్డెచ్చిలో పడేట అదే మాట మాట్లాడతారు. కానీ వాళ్ళ పై వాళ్ళు కేశవ్ గారు వాళ్ళు ఏం చెప్పాడు, ఆయన ఏం మాట్లాడాడు వాళ్ళకి ఏంటి అనవసరం. అంత ప్రభావం చూపించేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ చెప్పారు కదా సార్, నేను పేపర్లో చూసి తప్పులు అయిపోయినాను అనుకున్నానని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. మరి అదే చెప్తున్నాను, హౌ దే ఆర్ మిస్లీడింగ్ అనే దాని మీద ఇన్స్టెంట్ యాక్షన్ ఉండాలి కదా. నాకు తెలిసి అంతే కదా. ఈ పత్రికలు కూడా ఎవరైనా ప్రచురించింది అక్షర తప్పులు ఏమైనా ఉన్నప్పుడు నెక్స్ట్ డే సవరించుకుని సారీ చెప్తారు. అది తెగించారు, అది గతం. ఇప్పుడు ఏం లేదు, అది ఇష్టం డెలిబరేషన్స్. ఆ డెలిబరేషన్ కి శాంక్చురీ పెరిగిపోయింది, అథెంటికేషన్ వచ్చేసింది. దాన్ని ఇంకా బుల్డోస్ చేసి కొడుతున్నారు మార్కెట్లో. ఎవరెక్కడికి వెళ్ళగలరు? జరుగుతున్న పరిణామాల్లో ఏం జరుగుతున్నాయి అనే దాని మీద ఎవరికి అవగాహన లేదు. ఎందుకు? తెల్లారలేసి చదివి పేపర్ దాంట్లో ఏది నమ్మాలో వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకు? వాళ్ళు ఫాలో అవడానికి వాళ్ళకి ప్రతి ఒక్కరు గూగుల్ చెక్ చేసుకుని డేటాలు ఎత్తుక్కునేవాడు రాడు కదండి. అంతే కదా. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ జరగలేదని సోషల్ డెలిబరేషన్స్ ఇస్తున్నారు. మొన్న అదే పార్లమెంట్ వేదికగా మాట్లాడిన మాటలు అడిగిన ప్రశ్నకి అవి చెప్పమంటే నో ఆన్సర్స్. ఎందుకు? వీళ్ళు దాన్ని మొత్తం పోర్ట్రేట్ చేశారు, ఏం జరగలేదు, ఏమీ లేవని. మళ్ళీ అదే
అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో 42 లక్షల పైచీలకు ఉద్యోగ కల్పన జరిగింది కదా ప్రభుత్వం, వాళ్ళే చెప్తారు. అవును, ఎక్కడంటే సమాధానం ఉండదు. సమాధానం చెప్పరు. ఇప్పుడు ఇది జరగకుండా అలా జరుగుతుందా? ఇది వాళ్ళు నిరంతరం ప్రజల్లో కొడుతున్న దగ్గర భయమా, అయితే ఎవరికి అబంధ హస్తాల్లో చిక్కుకుని. ఇప్పుడు చూడండి, నీకు గాలిపటం ఎగురుతున్నంతసేపు దానికి ఉన్నంత మెటమెట్టలు ఇంకోటి ఉండవు. Yes, ఏ చెట్టుకో లేదా కరెంట్ ఎక్కువ తగిలినప్పుడు ఏముంటుంది, అక్కడే తిరుగుతూ ఉంటుంది. అది అవును. ఉన్న ఇంతకు కొత్త తోడుతాం. అదే పరిస్థితి. సో ఒకవేళ భయమే అనుకుందాం, ఎవరికి ఎవరు భయపడుతున్నట్టు, ఎవరి కోసం ఎవరికి భయపడుతున్నట్టు? ఇక్కడ భయం పెడుతున్నారు. భయం పెడితే మీరు భయం పడాలి అన్న దగ్గర అందరికి శృతి హాసన్ స్టోరీయే కనబడుతుంది. భయం పడ్డం అని మీకు అర్థమైందా? పరిపాలించలేక వీళ్ళకి భయం ఉంది. ఎందుకంటే యార్లగడ్డ గారు ఇంకో 2-3 ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా మాటను మనం విన్నాం. మాతో ఏం కావట్లేదు. ప్రజల్లోకి వెళ్తే కూడా సంక్షేమ పథకాల గురించి కూడా అడుగుతున్నారని డెలిబరేషన్స్ ఇస్తున్నారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. కానీ దాన్ని బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజా సమస్యలు ఏవో ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. ఇది కాకుండా అనవసరమైన విషయాలు చర్చనీయ అవసరం అవుతున్నాయంటే మీకు అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ హౌ. సో భయం ఎవరికి పడుతున్నారు? ప్రజలకి 5 సంవత్సరాల తర్వాత జరిగే పరిణామాలకి ఈ రోజు నుంచి భయం పడుతున్నారు. ద ఇనబిలిటీ, ఇన్కాంపిటెన్సీని ఎక్కడ మళ్ళీ ఎలక్షన్స్ లో ఈసారి పర్మనెంట్ ముద్ర పడిపోతుంది కదా. ఇప్పుడు గతంలో 634 పైసలకు హామీలు ఇచ్చి మేనిఫెస్టో తొలగించి ఏమీ అవ్వలేదు. ప్రధానికి నిరుద్యోగ వృత్తి అని లాస్ట్ 3 months ఇచ్చారు. పెన్షన్ పెంచింది కూడా లాస్ట్ 3 monthsకే పెంచి ఇచ్చారు. ఇవన్నీ చర్చనీయ అవసరాలు ఖచ్చితంగా అవ్వకుండా ఉండవు కదా. అంతేగా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇదంతా అక్యూములేటెడ్ నాన్సెన్సే కదా. అంటే ఎలక్షన్స్ కోసం 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసినట్టు ప్రతిదీ భయం పడకుండా అబద్ధాలు ఆడుతూ ఆ భయాన్ని ఎలక్షన్స్ అయిన తర్వాత దర్పంతో అనగదొక్కడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల తర్వాత ప్రజలకి ఈసారి ముఖం లేదు అన్న భయం అన్నది ఆవర్తించిందో లేదు చూసుకోండి. దీనికి సొల్యూషన్ ఏంటంటే దాటవేత ధోరణితో ఇష్యూని ఇంకో ఇష్యూతో పక్కదారి పట్టించడం సిద్ధహస్తులు అయిపోయారు. ఎందుకంటే మీడియా ఏదో 1-2 ఇష్యూలు పంపిస్తారంటే ఓకే, ప్రతి ఇష్యూని అలాగే డైవర్ట్ చేసే పరిస్థితి వస్తుంది కదా. అదే చెప్తున్నాను సార్. ఇవాళ మీకు ఈ విషయం చర్చనీయ అవసరం అవుతున్నప్పుడు ఎంటైర్ మీడియా హౌసెస్ అని ఈ చెత్త మీదే ఫోకస్ చేస్తున్నప్పుడు ప్రజలు నిస్సహాయ స్థితి కాకుండా ఇంకేం చేస్తారు? మా అయితే అవాయిడ్ చేయగలుగుతారు ఛానల్. ఒక ఛానల్ అదే దరిద్రం, ఇంకో ఛానల్ అదే దరిద్రం. వాళ్ళ సాక్షి వాళ్ళు అయితే అప్డేట్ ఎవరి జీవితానికి, ఎవరికి నష్టం వరకు జరుగుతుంది. ఓ పక్కన పార్టీకి నష్టం జరుగుతుంది, ఇంకో పక్కన ప్రజలకి కన్ఫ్యూజింగ్ స్టేటస్ లో ఉన్నారు. పైపెట్టి వాళ్ళ దగ్గర ఏంటి, సాక్షి నొక్కిండి బటన్ రానివ్వకుండా చేయండి అంటే అట్లీస్ట్ గుడ్లో మెల్ల వచ్చి వార్త కూడా రానివ్వకుండా చేయగలిగితే ఈ 10 నుంచి వచ్చినవి 10 అబద్ధాలే నిజమవుతాయి కదా. దట్ ఈస్ దర్ సక్సెస్ నరేషన్. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మీడియా మీవేం చేసినా చెల్లుబాటు వీళ్ళు చేయిస్తారు మనకి. అంటే మనం మన చేతిలో ఏం లేదు. ఓకే, హౌ లాంగ్ అంటే దీనికి ఇంకో 4 ఏళ్ళు భరించాలి. అంతే. 4 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ప్రజలు ఇలాంటి ప్రబలోభాలకి లోనైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎవరేం చేయలేరు. ప్రతిదీ నెక్కచ్చిగా తేటతలం అవుతుంది. ఉదాహరణకి వీళ్ళ కూటమి పరంగా కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో వాళ్ళ కూటమిలో ఉన్న నాయకులకే సముచిత స్థానం న్యాయం జరగలేని ఆక్రందన వెలుగుచ్చినా సరే వాళ్ళ పార్టీలో వాళ్ళు జస్టిఫై చేయలేనప్పుడు ఆబ్వియస్లీ యూ నీడ్ టు బేర్ దిస్. అందుకని ఇంకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో నాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.